చదివారు అని అడుగుతున్నారు. నేను నా థియాలజీ నేను క్లీవ్లాండ్ టెన్నెసీ లీ యూనివర్సిటీలో నేను చదివానండి. ఇట్ ఈస్ ద సదరన్ పార్ట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. అండ్ దాంతోపాటు నేను క్రిస్టియన్ మినిస్ట్రీస్ చేశాను అండ్ ఫిలిం మేకింగ్ డిగ్రీ నేను చేశానండి. సో అగైన్ అది కాంట్రవర్షియల్ టాపిక్. నేను దాని నుంచి బయటకు వచ్చాను, దేవుడు నన్ను బయటకు తీసుకొచ్చాడు. అది నేను తప్పు చేస్తున్నానా తప్పు చదివానా అనేది ఇట్ ఈస్ డిబేటబుల్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. ఒకరికి ఒకలా ఉంటుంది. మన జ్ఞానం ఇంతే కదా అని చెప్పి అందరి జ్ఞానం అలాగే ఉండాలంటే అది తప్పండి. సో ఎవరి డెసిషన్ వాళ్ళు తీసుకోవాల్సింది నేను కోరుతున్నాను. వీఆర్ ఓన్లీ టెల్లింగ్ ఆన్సర్స్ ఫ్రమ్ అవర్ ఎక్స్పీరియన్సెస్. కాబట్టి మమ్మల్ని తప్పు అని మిమ్మల్ని మేము Q&A సెషన్లో మాది తప్పు రైట్ అని మేము అడగలేదు. సో యు ఆర్ నో బడీ టు జడ్జెస్ అండ్ వీఆర్ నో బడీ టు జడ్జ్ యూ. కాబట్టి ఎవరి పరిచయలు వాళ్ళు చేసుకుంటే చాలా గుడ్, వెరీ గుడ్. అండ్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, నేను నా డిగ్రీ థియాలజీ అండ్ ఫిల్మ్ మేకింగ్ సినిమా డిగ్రీ నేను చేశాను. ఐ గ్రాడ్యుయేటెడ్ విత్ బ్యాచులర్స్ ఆఫ్ సైన్స్ ఇన్ సినిమా అండ్ క్రిస్టియన్ మినిస్ట్రీస్ అండి. సో ఐ హ్యాడ్ ఆల్ ద క్రిస్టియన్ మినిస్ట్రీస్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఆల్ ద ఫిల్మ్ మేకింగ్ బ్యాక్గ్రౌండ్. రెండు వేరే ప్రపంచాలని నేను కలుపుకున్నాను. ఈ ఫిల్మ్ మేకింగ్ డిగ్రీ ఉండడం వల్లే ఈ సెటప్ కానీ ఈ లైటింగ్ కానీ ఇవన్నీ చేయగలుగుతున్నాం. రాబో రోజుల్లో మేము చేయబోయే అద్భుత కార్యాలు, ఫిల్మ్ మేకింగ్, దేవుని పరిచర్లు ఎలా వాడబడాలో కూడా మాకు దేవుడు ఇచ్చిన ప్రణాళికను బట్టి, ఆయన ఇచ్చిన తలాంతుని బట్టి, ఆయన పరిచర్య కొరకు, ఆయన నామాన్ని మహిమ కొరకే మేము వాడుతూ ఉంటామండి. యూట్యూబ్ పరిచర్య కూడా ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఫిల్మ్ మేకింగే. యూట్యూబ్లో కెమెరా ముందు కూర్చొని మాట్లాడినా దిస్ ఇస్ సినిమా. కెమెరా యూజ్ చేసి డైలాగ్ ఉందంటే దట్ ఈస్ సినిమా. సో సినిమా అనేదానికి చాలా అర్థాలు ఉంటాయి. సో డోంట్ హ్యావ్ అ స్మాల్ మైండ్. చిన్న హృదయం ఉంది, లేకపోతే మీకు చిన్న ఆలోచన పరిధి ఉంది కాబట్టి మీకే అన్నీ తెలుసు అంటే అది రైట్ కాదండి. సో హ్యావ్ డిజర్న్మెంట్. ప్రభు వారు చెప్పినట్టు వివేచన జ్ఞానం కలుగుండి మీరు మాట్లాడాల్సిందిగా మళ్ళీ కోరుతున్నాను. మీరు ఎన్ని మాట్లాడినా ఎన్నన్నా ఐ వోంట్ ఈవెన్ మూవ్ అన్ ఇంచ్ బికాజ్ ఐఎమ్ వాకింగ్ ఇన్ ద వేస్ ఆఫ్ జీసస్. వేషధారం లేదు, నటన లేదు, సత్యం మాత్రమే మాట్లాడతాం, నిజమే మాత్రమే మాట్లాడతాం. ఐ వుడ్ రాదర్ డై దాన్ లై. అబద్ధం ఆడకన్నా చచ్చిపోవడం మేలు అనుకుంటాను నేను. సో వుడ్ నెవర్ లై.